హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచరం ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు జరిగిన ముఖ్యమైన విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి వెంటనే మీ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటే మీరు ముందుగానే వీటికి సంబంధించి సంసిద్ధులు అయితే అవుతారు. ఓకే, ఈరోజు మనకు అభ్యర్థులందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం ఎక్కడైతే ఉద్యోగం చేయాలో ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన ఆప్షన్స్ అన్నీ కూడా ఎంచుకునేందుకు 3 ఆప్షన్స్ని అయితే వారు ఎంపిక చేసుకోండి అని చెప్పి మనకు అవకాశం కల్పించారు. ఓకే, వారి ఇష్టం వచ్చింది పెట్టేయడం కాదు, మనకే అవకాశం మొదటగా ఇచ్చారు. మ్యాక్సిమం మనం ఎంపిక చేసుకున్న వాటిలోనే మొదటి ప్రాధాన్యత ఉన్న వాటినే వారు కూడా యాక్సెప్ట్ చేసి మనకు ఆ యొక్క ఏరియాని అయితే ఇస్తారని చెప్పి కూడా తెలపడం జరిగింది. మనకు ఆ యొక్క పోస్ట్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆ పోస్టులు కనుక మనం ఎంపిక చేసుకున్న ప్లేసెస్ అనేవి ఫిల్ అయిపోయినట్లయితే వారు ఏదో ఒక అంశాన్ని అయితే అంటే ఏదో ఒక ప్లేస్ని అయితే మనకి ఇస్తారని చెప్పి అన్నారు. బట్ అంటే మ్యాక్సిమం మనం ఎంపిక చేసుకున్న వాటిని ఇస్తామని చెప్పి కూడా వారు మనకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈరోజు అందరి అభ్యర్థులు కూడా మనకు వైజాగ్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ వైజాగ్ సంబంధించి ఏరియాకి సంబంధించి అభ్యర్థులకు వైజాగ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్టర్డే మరి ఇచ్చారు కదా అని చెప్పి మీరు అడగవచ్చు. ఎస్టర్డే అందరికీ ఇవ్వలేదండి. ఓకే, ఎవరైతే మనం కొంచెం ఈ యొక్క సభని ఏర్పాటు చేశారో ఆ యొక్క సభకి అనుగుణంగా ఒక 5-6 ఇచ్చి వారైతే ఫొటోస్ అనేది తీసుకున్నారు. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఈరోజు రమ్మని చెప్పి మనకు సభలో చెప్పి మనకు ఈరోజు ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, పైన మనకు పెద్ద బాక్స్ ఉంది కదా, అందులో మన యొక్క ఫోటో ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ద్వారా మన యొక్క అపాయింట్మెంట్ అని చెప్పి ఓకే, అపాయింట్మెంట్ అని చెప్పి మనం ఏదైతే పోస్ట్కి ఎంపిక అయ్యామో, మీరు వార్డ్ వెల్ఫేరా, వార్డ్ ఎడ్యుకేషనా, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ సంబంధించి సబ్జెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి కింద మనకు ఇంకోటి ఉంది కదా, ఆర్డర్స్ అని చెప్పి అక్కడ మీ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క హాల్ టికెట్, మీరు ఎంపికైన పోస్ట్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆర్డర్స్ దగ్గర ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు కొంచెం హైడ్ అయితే చేశాను. ఓకే, నెక్స్ట్ మన యొక్క మరొక కాపీని చూసినట్లయితే అక్కడ మన యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మళ్ళీ మన యొక్క నేమ్, మన యొక్క ఫాదర్ నేమ్, ఇలా పూర్తి అడ్రస్ అనేది మన యొక్క ఫోన్ నెంబర్తో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ సైన్ అనేది మనకు ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్ చేత కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 4 కాపీస్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ది, థర్డ్ది చూపించా. మిగతా సెకండ్ కాపీలు ఏముంటాయంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఈ యొక్క పోస్టులు అనేవి 2 ఇయర్స్ పాటు ప్రొఫెషనల్గా వర్క్ అనేది చేయాలి, 3 ఇయర్స్ పాటు కంటిన్యూగా కూడా వర్క్ అనేది చేయాలి అని చెప్పి అన్నారు. అంతేకాకుండా 15,000 అనేది per month ఇస్తామని చెప్పి అన్నారు. ఒకవేళ కనుక ఉద్యోగం మానివేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వాటికి అమౌంట్ని రీఫండ్ చేయాలి అన్నారు. ఇటువంటి అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వాటిని మీకు తెలిసిన విషయమే కాబట్టి వాటిని మీకు చూపించలేదు. ఓకేనా, ఇంకా తర్వాత మనం చూస్తే మనం ఈ యొక్క పోస్టుకి సంబంధించి ఏవైతే ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకే, ఆ 3 ఏరియాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇవ్వాలనే దాని మీద ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా వాళ్ళు వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తామని చెప్పి అన్నారు, అభ్యర్థులే స్వయంగా ఎంపిక చేసుకునే విధంగా. బట్ ఏంటంటే మేము ఈరోజు ఈ యొక్క వెరిఫికేషన్కి అయితే అంటే వీటికి సంబంధించి ఆప్షన్స్ని ఇచ్చుకోవడానికి వారు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఓకే, ఇది మనకు ఈరోజు ఇచ్చిన వాటచరం ఉద్యోగాలకు సంబంధించి ఆప్షన్స్ ఫామ్ అనమాట. ఓకే, 3 ఆప్షన్స్ మనం ఎంపిక చేసుకోవాలి. ఆ 3 ఆప్షన్స్ ఏంటనేది కూడా అక్కడ మనకు వెరిఫై చేస్తున్న ఆ యొక్క సార్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఫామ్లో మొదటిగా మన యొక్క క్యాండిడేట్ నేమ్ని, మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని, తర్వాత మనకు వచ్చిన ర్యాంక్ని, మనకు వచ్చిన పోస్ట్ని. ఓకే, తర్వాత ఏంటంటే మన యొక్క మండలానికి సంబంధించి కానీ లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, మీరు ఉమెన్ అయితే ఉమెన్ని, పిహెచ్సి అయితే పిహెచ్సి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, మగవారు అయితే నో అని చెప్పి ఇచ్చేసినా పర్వాలేదు. వార్డ్ నెంబర్ మీద ఐడియా ఉంటే నేటివ్ది అది ఇచ్చినా పర్వాలేదు. అండ్ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. వైజాగ్ సంబంధించి వారు ఏం చెప్పారు అంటే జీవీఎంసీ అన్నారు. జీవీఎంసీ ఆ పరిధిలోకి మనకు అనకాపల్లి, భీమిలి, ఆ ఏరియాస్ అన్నీ వస్తాయని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నర్సీపట్నం అన్నారు, తర్వాత యలమంచిలి కూడా తెలపడం జరిగింది. వీటిలో ఆ యొక్క అభ్యర్థులు ఏ ఏరియాకు దగ్గరగా ఉంటారో వాటికి సంబంధించి వారు ఎంపిక చేసుకోండి. ఆ విధంగా 1, 2, 3లో ఫిల్ అని చేయండి అని చెప్పి అన్నారు. మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా ఇదే తరహాలో మీకు ఉంటుంది. ఇది వాటచరం ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులకు. తర్వాత కింద మనకు సైన్ ఇన్ చేసి ఈరోజు డేట్ వేసి మీకు ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి అని చెప్పి కూడా వీరు తెలపడం జరిగింది. ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఫామ్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇలాగా 3 ఆప్షన్స్ని సెలెక్ట్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వలేదు. ఓకే, ఈ విధంగా మేము ఈరోజు వెరిఫికేషన్కి అయితే వెళ్ళినప్పుడు అంటే వీటికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకు
ఈ యొక్క ఆఫర్ ఫామ్ అయితే ఇచ్చారు. రేపు మనకి ఏదైతే ఏరియాలో ఈ యొక్క ఉద్యోగం చేయాల్సి అయితే వస్తుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామని చెప్పి అన్నారు. మెసేజ్ కూడా రావడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు పోస్ట్ యాక్సెప్టెన్స్ మరియు రీలింక్విష్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పోస్ట్ యాక్సెప్టెన్స్ మరియు రీలింక్విష్మెంట్ అనేది ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నప్పటికీ కూడాను ఒకవేళ మీరు వాటికి సంబంధించి డీటెయిల్స్ని ఎంటర్ చేయకపోయినట్లయితే మనకు ఎక్కడైతే వెరిఫికేషన్ అయితే అవుతుందో అక్కడ కూడా ఈ యొక్క అవకాశం అనేది ఇచ్చారన్నమాట. ఓకేనా. సో మీకు ముందుగానే ఆర్డర్ కాపీస్ అనేది చూపించాను కదా, అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది. ఆ యొక్క ఆర్డర్స్ తర్వాత ఈ యొక్క కాపీని కూడా మీకు ఎక్స్ట్రాగా అటాచ్ అని చేశారు. వాటిని మనం చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు వెబ్సైట్లో పోస్ట్ని యాక్సెప్ట్ అనగా చేసినట్లయితే ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి, మన అడ్రస్ కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఆ యొక్క పోస్ట్ అయితే మీకు వచ్చింది, మీరు అంగీకరిస్తున్నారు ఆ యొక్క పోస్ట్లో జాయిన్ అవ్వడానికి. ఒకవేళ ఏమైనా సరే మిస్టేక్ కనుక చేసినట్లయితే తప్పకుండా పూర్తి బాధ్యత నాదే అని చెప్పి అక్కడ మనకు తెలుపుతున్నారు. ఇదే కాపీ అనేది మనకు ఆర్డర్స్ మనకి ఏదైతే అపాయింట్మెంట్ అడ్రస్ అయితే ఇచ్చారో మొదట్లో మీకు 2 కాపీ చూపించాను కదా, యాక్చువల్గా అందులో 3 ఉంటాయి. సో వాటితో పాటుగా ఈ యొక్క కాపీ కూడా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకు ఒకవేళ వెబ్సైట్లో మీరు క్లిక్ అనేది చేయకపోయినా ఇక్కడ మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అవుతున్నప్పుడు కూడా మనం సైన్ అనేది చేస్తే సరిపోతుంది. బట్ మీరు పోస్ట్ రీలింక్విష్మెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఖచ్చితంగా చేయండి. తద్వారా మిగతా వారికి ఉద్యోగం వచ్చేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.